ఎందుకంటే ఒక ఎన్నికలో ఒక పార్టీతో, ఒక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకుంటే మరో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, మరో ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటే ఆ పార్టీతో పొత్తు లేకుండా ఒక ఎన్నికలు. ఏ పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీని పొగడడం, ఆ పార్టీతో లేనప్పుడు ఆ పార్టీని బూతులు తిట్టడం, వాళ్ళ వెనకాల గోతులు తీయడం, మీకు ఇది బాగా అలవాటు. కాబట్టే మీకు నేను చెప్పిన పేర్లలో మీ పార్టీకి ఏది సూట్ అవుద్దో మీరే తెలుసుకోమని చెప్తా ఉన్నా. నోరిప్పితే అబద్ధమా? ఇప్పటికి ఇవాళకి వెన్నుపోటుకి పేటెంట్గా తయారయ్యి ఇవాళ మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ ముందుకెళ్తూ ఎన్నికల ముందంతా గోబెల్స్ ప్రచారం చేసి ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడాన్ని వెన్నుపోటే అంటారు కదా. నిన్న మొన్న ఒక పత్రికలో చూశా, 2 ఏళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు నిండిన సందర్భంగా వితంతువులకి పెన్షన్లు కానుకగా ఇస్తారంట. మేము అడుగుతున్నాం, పెన్షన్ల కానుక హక్క? 2 ఏళ్ల పాటు మీరు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళకి లక్షలాది పెన్షన్లు ఆపేశారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ అర్హత కలిగిన వాళ్ళు లక్షలాది మంది పెన్షన్లు రావట్లేదని ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మీరు ఇచ్చేది కానుక అంటే మీరేదో పెద్ద రాజవంశంలాగా, రాజరికంలాగా, తీసుకునేవాడేదో బిచ్చగాళ్ళలాగా మాట్లాడతారా? మేము అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక పెన్షన్ ఇచ్చారా? ఒక కార్డు, రేషన్ కార్డు ఇచ్చారా? ఒక ఇల్లు ఇచ్చారా? ఒక స్థలం ఇచ్చారా? ఒక ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా ఇచ్చారా? ఒక ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేస్తున్నారా? ఏం చేశారని అడుగుతున్నాం. ఏది చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఈ రాష్ట్రంలోని పేదలందరూ చదువుకోవాలి, వైద్య విద్యార్థులు అవ్వాలి, వైద్యులు అవ్వాలి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తానని చెప్పి మళ్ళీ 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం మీటింగులు పెట్టి